వాక్యము దానికి ఆధారంగా మనం చదువుకునేది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని ఈ యొక్క వాక్య పాఠముల నుండి అబ్రహాము అన్ని విషయములు ఆశీర్వదించబడడానికి ఉన్నటువంటి 3 కార్యాలు మనము ఇప్పటి వరకు ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి ఏంటంటే, అబ్రహాము దేవుని మాటకి సంపూర్ణ విధేయత చూపేవాడు. ప్రేక్షగా విడిచిపెట్టమనంటే విడిచిపెట్టాడు, వెళ్ళమనంటే వెళ్ళాడు. ఎక్కడికైనా తిరిగేగా వెళ్ళినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము అందరి ముందు కొనసాగించిన విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవది, జీవితంలో అప్పటి వరకు ఆరాధన క్రమమైనటువంటిది ఏమి లేనప్పుడు కూడా అబ్రహాము వెళ్లి ప్రతి చోట బలిపీఠం పెట్టి దేవుని ఆరాధించడం జరిగింది. సో తన జీవితంలో ఆరాధనకి ప్రాముఖ్యత ఇవ్వడం వలన అన్ని విషయంలోనూ అబ్రహాము దేవుడు ఆశీర్వదించినట్టు కనబడుతున్నది. మూడవది, పోయినసారి మనం మాట్లాడుకున్న చివరి అంశము, అబ్రహాము జీవితంలో సహోదర ప్రేమ కలిగినటువంటి ఒక స్తోత్రం వ్యక్తి అని, సమాధానం కోరుకున్నటువంటి ఒక వ్యక్తి అని. అబ్రహాము గొర్రెల కాపురికి, లోతు గొర్రెల కాపురికి కలిగినటువంటి మధ్యలో ఉన్న కలహాన్ని ఆయన ఎలాగో ఆమె స్తోత్రాన్ని అది తీసివేసి ముందుకు వెళ్ళాడు అన్నటువంటి విషయము. సో క్రైస్తవ జీవితంలో సమాధానానికి ఎంత మాత్రం ప్రాముఖ్యత ఉంటుంది అని ఆ దేవుడు మనతో మాట్లాడుతుంది. 4వ అంశం ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు, అబ్రహాము సహోదర ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నది. మనకు ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతామండి. ఆదికాండం 14వ అధ్యాయము 14-15 వాక్యము ఒకసారి ఎవరైనా చదివి వినిపించమా. ఆదికాండం 14వ అధ్యాయం 14-15 అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిందని విని, ఆమె తన సహోదరుడు అయిన లోతు ఆమె చెరపట్టబడిన విషయమును విని, తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన మన అందరికీ ప్రసంగాలు అన్ని మనకు భయకట్టుగా ఉంటున్నటువంటిది. అయినా సరే మనము ప్రసంగం చేస్తున్నటువంటి సమయాన ఎక్కడైనా సరే ఏదో ఒక్క మాట అయినా సరే ఎక్కడ మనకు స్పార్కింగ్ అవుతుంది. హల్లెలూయా. నేను మిమ్మల్ని నేర్పించినంత రీతిలో ఉన్నటువంటి ఒక అంత గొప్ప కాబట్టి కాదు, అయినా దేవుడు ఆత్మ నాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆలోచనలే నేను దేవుడి సన్నిధిలోకి తీసుకుని వచ్చేది. చూడండి, అబ్రహాముతో కూడా బయలుదేరినటువంటి వ్యక్తి లోతుని మనకు తెలుసు. అబ్రహాముతో కూడా రావడం వలన అబ్రహాముని దీవించినట్టుగా లోతుని కూడా దేవుడు విస్తారమైన దీవెనలు ఇచ్చాడు. కానీ ఒకానొక సమయానికి వచ్చినప్పుడు లోతు అబ్రహాముకి స్తోత్రం 2 డైరెక్షన్లోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడానికి కూడా కారణం కూడా అబ్రహాం అక్కడ చెప్పినటువంటి ఏంటంటే, మనకు ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకొని దేశంలో, ఎందుకనంటే మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అబ్రహాముని గురించి 23వ అధ్యాయంలో చెప్పబడిచినటువంటి మాట, గిఫ్టులు ఆ దేశంలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి, నీవు మా మధ్యలో ఒక మహారాజు అంట. అంత గొప్ప స్థానం కలిగినటువంటి, సాక్షి కలిగినటువంటి అబ్రహాం ఏమంటున్నారంటే, మన మధ్యలో కలహాలు వద్దు, నీవు ఎడపకైతే నేను ఉడిపకి వెళ్ళిపోతాను, నువ్వు తూర్పుకైతే నేను పడమరికి వెళ్ళిపోతాను. అక్కడ ఏమవుతుందని అంటే, ఒక వేరుగా వారిద్దరూ వెళ్ళిపోయారు. అబ్రహాము ఆమె లోతు విడిచిపెట్టినటువంటి దానిని ఆమె స్తోత్రం తీసుకుని అబ్రహాము అలాగ ముందు కొనసాగుతున్నారు. ఈయన ఏం చేస్తున్నారన్న లోతు ఆయన యోర్దాను వైపు ఆ దినములో ఉన్నటువంటి ఏదైనా తోటంలాగా ఫలభూష్టమైనటువంటి ఒక ప్రాంతంగా ఉండేది సొదొమ గొమొర్రా పట్టణం. అయినా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి దుర్మార్గులు, దుస్తులు, బాగులని తెలుసుకుని కూడా ఈయన లోతు ఎక్కడికి వెళ్ళిపోయారంట, సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు కనబడుతున్నది. అక్కడ కొంతకాలం ఉండి వీరి మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ఇదిలో ఫోన్ సహవాసం కానీ మంచి నిధులు ఏమీ ఉండదు. కానీ అబ్రహాముకు ఒక్కనొక దినం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటంటే, తన సహోదరుడైనటువంటి లోతును, తనకు ఉన్నటువంటి ఆస్తిని, తన భార్య బిడ్డలను అందరినీ ఆ కాలంలో ఉన్నటువంటి, ఆ కాలంలో చిన్న నాట్య సంబంధమైన రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వారికి మెయిన్ ఉన్నటువంటిది ఏంటంటే, వారికి అవసరం ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి రాజ్యాలతో యుద్ధం చేసుకోవడం, వెళ్ళడము, వారికి ఉన్న దోచుకొని రావడం, అది తినడం, అది పూర్తి అయినప్పుడు ఇంకొక రాజ్యాలతో యుద్ధానికి వెళ్ళడం, అక్కడి నుంచి దోచుకొని రావడం, ఇటువంటి పనులు చేసుకున్నటువంటి కాలంలో అబ్రహాముకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, తన సహోదరుడైనటువంటి లోతుకు కలిగిన అందయు
శత్రు సైన్యమైనటువంటి పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యములు కలిగిన వారు 5 రాజ్యములు అయినటువంటి వారు 4 రాజ్యములకి విరోధంగా యుద్ధం చేసుకుని వారు కలిగినదంతయు తీసుకుని పోయినట్టుగా దోచుకొని పోయినట్టుగా అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఒకసారి చూడండి, మనం ఒకవేళ ఆ ఒక్క సమయంలో మనం ఉండే మనకు ఆలోచన ఏంటి? నేను అప్పుడే చెప్పాను, వాడికి ఉన్నటువంటి ఆ స్థలం మంచిది కాదు, లేకపోతే అది వీరికి ఎక్కడ చూసినా సరే డబ్బు ఆశ కలిగినటువంటి వాడికి ఏదైనా అంటే వాడి ఇష్టం, వాడేమైనా చూసుకుని ఏంటి అని చెప్పేసి మనం ఎందుకు లేనిపోయిన తలకాయలకు ఎందుకు అని చెప్పేసి మనం ఏం చేస్తామో ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రేక్షకులు అది మాత్రం కాదు, వెళ్ళినటువంటిది సాధారణమైన గ్రూపుల్లో కాదు. ఇప్పుడు వాళ్ళు ఎలాగంటే 4 రాజ్యములు సంబంధించినటువంటి వారితో 5 రాజ్యములు యుద్ధం చేసుకుని వారి ముందుకు వెళ్ళినటువంటి సమయాన వీళ్ళందరూ చాలా గ్రూపుగా ఉంటుంది. వాళ్ళందరూ చాలా యుద్ధం కలిగిన పరిచయం కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు నేను ఏ పార్టీ వాడిది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఉన్నటువంటి ప్రజలతో ఈ చిన్న చిన్న కార్యాలు చేసుకుని ఎందుకు మనం ఇది పోగొట్టుకోవడం, మనకున్నటువంటి శత్రువు లేనిపోని మంచి పేరెందుకు చెడగొట్టుకోవాలి, లేకపోతే మనకెందుకు అసమాధానం పుట్టించుకోవాలి అనేటువంటి ఆలోచన అబ్రహాముకు రాకుండా అతను ఏం చేశారని అక్కడ కనబడుతున్నది. ఈ సందేశం వినగానే తాను వెంటనే చేసినటువంటి కార్యం ఏంటంటే, తర్వాత భవనాలు వచ్చాయి మీరు చూస్తూ ఉంటే ఆ యుద్ధం గెలిచి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక మాట అంటున్నారు అన్నమాట. హల్లెలూయా. సర్వశక్తివంతుడైనటువంటి నిత్య దేవుడైన శాశ్వతమైనటువంటి దేవుడే నాకు యుద్ధం చేసి గెలిపించాడని సమస్త మహిమ ఘనత ప్రభావం అన్ని దేవుడికి ఇచ్చినటువంటి అబ్రహాము ఎక్కడ కనబడిస్తున్నది. సో అబ్రహాము ఆ దినము రాత్రి ఒకవేళ దేవుడితో మాట్లాడి ఉండవచ్చు. ప్రభువా, ఈ యొక్క పరిస్థితి నేనేమి చేయాలనంటే నీతో ఉన్నటువంటి వారితో వెళ్ళి యుద్ధం చేయి, నేను నీకు విజయం ఇస్తానని అబ్రహాము దేవుడు మాట్లాడి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము తన ఇంటిలో ఉన్నటువంటి 318 మంది యోధులైనటువంటి వారు, యుద్ధాభ్యాసం కలిగినటువంటి వారు. చూడండి, ఇంతమంది ఆమె కలిగినటువంటి అంటే 5 రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు వారికి కలిగినటువంటి వారందరూ కలిసి ఉన్నటువంటి స్థలంలో 318 మందితో కూడా కలిసి యుద్ధం చేయడం అనేటువంటి అంత ఈజీ అయిన కార్యం కాదు. ఒకవేళ మన మానసికమైన మన బుద్ధిలో మన ఆలోచనలు కలిగి ఉండే నంబర్ 1 పోలీస్ స్టేషన్ అంటారు. కానీ ఒక కార్యం జాగ్రత్త గమనించండి, ఆమె మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏమంటారు తెలుసా? వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వారితో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారండి, పొలిటీషియన్స్ వారితో ఉన్నారండి, వారితో ఉన్న వీరు ఉన్నారు, వారు ఉన్నారు, వీరు ఉన్నారు అని చెప్పేసి అనేక పర్యాలను మనం మాట్లాడుతుంటాం. కానీ ఒక కార్యం జాగ్రత్త గమనించండి, వారందరికంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి కంటే సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఆ దేవుడు తలాచుకుంటే చాలు, అష్షూరు పాలనలో ఒకే ఒక దూత దిగి వచ్చిన సమయాన దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఒక దూత అక్కడికి దిగి వచ్చి ఒక్క రాత్రులు ఎంతమందిని హతం చేశారు తెలుసా? 1,85,000 మందిని ఒక్క దూత హతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మనం ఎందుకు అధైర్యపడాలి? మన జీవితంలో వచ్చినటువంటి సమస్యని బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని పర్యాయాలు ఏమంటారంటే సంఘానికి కానీ పరిచర్యకు కానీ ఆటంకపరుస్తున్నటువంటి కొన్ని విషయాలను బట్టి మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. ఒక కార్యం జాగ్రత్త గమనించండి, పరిచర్య అయినటువంటి దేవుడిదే. హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు దేవుడే. ఆ దేవుడు మనతో కూడా ఉన్నంత కాలం వరకు మనం దేనిని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పిలిచినటువంటి దేవుడు మనల్ని దారిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ లార్డ్. మనకి శక్తి లేదు, మనం అప్పుడు చేయవలసినది ఏంటి? 2 దినవృత్తాంత గ్రంథంలో యెహోషాపాతు చెప్పినట్టుగా ఆమె స్తోత్ర, ప్రభువా నా కళ్ళు నిందించంటే నేను చూస్తున్నాను, ప్రభువా స్తోత్ర మా దిక్కు నీవే, మా చేతి వలన ఈ ప్రజలతో యుద్ధం చేసుకోవడానికి మాకు శక్తి చాలదయ్యా, నా కన్నులు నీ వైపు చూస్తున్నానని ఆమె స్తోత్రం ప్రార్థన చేయండి. అక్కడ లోకంలో ఇప్పుడు వరకు జరగడానికి వీధిలో ఆ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాంశం కలిగినటువంటి ప్రీస్తులో ఎక్కడ కూడా జరగలేనంత వీధిలో యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ సాధారణంగా యుద్ధ ఆయుధములు తీసుకుని వెళ్తారు, వారి ఖడ్గములు తీసుకుని వెళ్తారు, రకరకాల ఉన్నటువంటి ఆయుధములు తీసుకుని వెళ్తారు. కానీ ఆ యొక్క యుద్ధం యెహోషాపాతు ప్రార్థన చేసి ఆయనకు విరోధంగా వచ్చినటువంటి 3 రాజ్యాలకు విరోధంగా యుద్ధానికి వెళ్ళినటువంటి సమయాన యుద్ధాయుధం ఏది కూడా తీసుకుని పోలేదు. ముందు వెళ్ళినటువంటి ప్రధాన యాజకులు వెనక ఉన్నటువంటి వారు ఏమేమి తీసుకుని వెళ్ళారు? ఆమె ఇప్పుడు ఉన్నటువంటి డ్రగ్స్,
మృదం పాడు, గిటారు, కీబోర్డు, అది ఇంకా రకరకాలైనటువంటి వాద్యోపకరణాలన్నీ చేసుకుని పోయాడంట. పరిస్థితులు ఎక్కడికి వెళ్తున్నానని ఒకవేళ కుటుంబ సభ్యులు ఎప్పుడు లేరా తెలియదు, మేము యుద్ధానికి వెళ్తున్నానండి. హల్లెలూయా. ఆమె మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆమె అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగింది. అది మాత్రం కాదు, శత్రు సైన్యంలో కూడా ఆ యుద్ధానికి వచ్చినటువంటి సమయాన వారి విస్తారమైనటువంటి రీతిలో ఉన్న నగలు, బంగారు నగలు, వెండి నగలు, రకాలైనటువంటి రీతిలో ఇవన్నీ ధరించుకుని ఎవరైనా యుద్ధానికి వస్తారో చెప్పండి. పరిస్థితుల్లో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు అక్కడ ఏమైందంట, దేవుడే వారి మధ్య ఊరుకులు వెలుగులు పుట్టించి వారి అన్యోన్యం కొట్టుకుని సిద్ధిపోయాడు. ఒక్క వ్యక్తిని కూడా ఆమె స్తోత్రం సైన్యంలో ఉన్నటువంటి వారు ముట్టవలసిన అవసరం కూడా రాలే. ఎందుకంటే దేవుడు అక్కడ మాట్లాడి యుద్ధం ఏమోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజు నేను ఆమె స్తోత్రం చెప్పే అంశం ఏంటంటే, మన జీవితంలో కూడా మన సహోదర ప్రేమ కలిగినటువంటి వారే ఉండాలి. దైవ సేవకులు అన్యోన్యము ఆమె స్తోత్ర ప్రేమ అనుమతం కలిగినటువంటి వారే ఉండాలి. మనందరూ ఒకే తండ్రి తల్లికి పుట్టినటువంటి వారు కాకపోయినప్పుడు ఆమె స్తోత్ర ప్రేమ లేనటువంటిది కాదు. ఒకరికొక సమస్య వచ్చిందనంటే, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 10వ వాక్యం నుంచి కింద భాగములంతా మీరు ఎప్పుడైనా చదవడం రాయవచ్చినది, మనమంతా క్రీస్తు అయినటువంటి శరీరం అనుకున్నటువంటి ఒక్కొక్క అవయవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు మెయిన్ గా ఉన్నటువంటి దానిలో ఒకవేళ నేను చేయగా ఉండొచ్చు, ఆమె అమృతమాన కాలు ఉండవచ్చు, ఈ భాష కన్ను ఉండొచ్చు, ఇంకొక మూకు ఉండొచ్చు, ఇంకొక నాలుగు ఉండవచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరూ యేసు క్రీస్తు అయినటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అనమాట. దీనిని మనకు పొందడానికి ఏం లేదు, కాలికి ఏమో గొప్ప చెప్పడానికి లేదు, చేతులకి గొప్పది చెప్పడానికి లేదు. ఎందుకంటే మనం అందరము కంట్రోల్డ్ బై గాడ్. అలాగే ఎందుకంటే ఆ శరీరానికి ఉన్నటువంటి కంట్రోల్ కంప్లీట్ బ్రెయిన్ ని చూస్తున్నది కాబట్టి మనల్ని కంట్రోల్ చేసినటువంటి ఒకే ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నేను మీకు ఈ రోజు మార్నింగ్ చిన్న సమయంలో చెప్పబోయే కార్యం ఏంటంటే, ఏమాత్రం కూడా దిగులు పడకుండా సమస్యలు వస్తున్నటువంటి సమయంలో సహోదరులు అంత దైవ సేవకులు అందరూ కలవాలి, అందరూ కలవాలి. హల్లెలూయా. వాడి ప్రాబ్లం కదా, వాడు నాకు ఇలా చేశారని, లేకపోతే వీళ్ళు ఇలా చేశారని అన్నటువంటి ఏది కూడా ఉండకూడదు. దైవ సేవకులు లోతు ఉన్నటువంటి పరిస్థితులు అబ్రహాముకు ఏమాత్రం కూడా వెళ్ళడానికి ఆ పరిస్థితులు కూడా మనం ఉంటే కూడా మనం వెళ్ళేవారు కాదు. ఎందుకంటే చాలా ఆలోచనలు వచ్చేది. కానీ అబ్రహాం ఏం చేశారు తెలుసా, దేవుడు ఆలోచన ప్రకారం వెళ్ళి వారితో 318 మందులతో కూడా కలిసి చేసి యుద్ధం చేసి గెలిచి, అది మాత్రం కాదు, ఇప్పుడు అబ్రహాం తిరిగి వచ్చినటువంటి సమయాన 9 రాజ్యాలకు కలిగినటువంటి ఆస్తి వారి చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గమనించండి, మనలో పిలిచినటువంటి దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన మమ్మల్ని ఎక్కడ కూడా విలువడు. ఆయన మనకు తోడే ఉండి మమ్మల్ని నడిపిస్తాడు. మనం చేయవలసి ఉందంటే ఆయన చెప్పినటువంటి ఆలోచన ప్రకారం ముందుకు సాగండి. సమస్యలు వచ్చినటువంటి సమయాన అందరూ కూడండి, అందరూ కలిసి మమ్మల్ని ప్రార్థన చేయండి, అందరూ కలిసి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మనల్ని పిలిచినటువంటి దేవుడు నేను ముందు చెప్పినట్టుగా సగం దూరాలను విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశ్రమ దేవుడు మనుషులకి సాగలే ప్రాజెక్ట్ ఈ విలక్కబడిస్తుంది. హల్లెలూయా. ఒక్క ప్రాజెక్ట్ లోనికి దేవుడు వచ్చాడంటే ఈ మధ్యలో వెలిసినటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రాజెక్టే ఉంది. అదేంటంటే బాబా ఆమె భూమిలో అంధకారమైనటువంటి చీకటైనటువంటి ఐగుప్తు దేశముల నుండి వాగ్దాన కానాన దేశంలోకి వెళ్ళవలసినటువంటి ఒకే ఒక ప్రాజెక్ట్ మాత్రమే దేవుడికి ఉండే. ఆ మధ్యలో వెళ్ళినటువంటి సంఘులు వేశారు, గురుగులు వేశారు, దేవునికి రకరకాలైనటువంటి ఇబ్బంది పరచారు. కానీ ఈ నెవర్ ఎవర్ చేంజ్ దిస్ ప్లాన్. దాని మధ్యలో చాలా కార్యములు వారు చేశారు. అదంతా నాకు తెలిసే విషయమే. కానీ దేవుడు మాత్రం ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఆయన పూర్తి చేయకుండా ఉండాలి. దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఒక ప్రాంతంలో దేవుడు మమ్మల్ని పనిచేయకొచ్చాడు. అది దేవుడి ప్లాన్. He will definitely accomplish and complete చేస్తాడు. కాబట్టి మనము మన విశ్వాసంతో ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనల్ని ప్రారంభించినటువంటి పరిచర్యలో వెనక మనం ముందుకు సాగుతాము. దేవుడు మన వాక్యం ద్వారా దీవించి ఆశీర్వదించిన కాక మిగిలినటువంటి 3 విషయాలు ఇలాగ అవసరం వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతాను. దేవుడు